జగన్ చేతిలో బలైపోయిన బాలినేని జగన్ కి బిగ్ షాక్. మరి జనసేన పార్టీలోకి జంప్ అవుతాడా? ప్రజెంట్ అయితే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని అనే విషయం మాత్రం ఇప్పుడు రాజకీయ రంగంలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. సో ఒక విధంగా చూసుకుంటే వైసీపీ పార్టీలో ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలినేని అని చెప్పుకోవచ్చు. సో మరి మాజీ మంత్రి, సో మరి అప్పుడు మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు కూడా చాలా మటుకు అంటే ఇన్ని రోజుల పాటు కూడా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి బాలినేని పరామర్శించినట్టు కానీ లేకపోతే బుజ్జగించి చాలా మటు కూడా వంపించినట్టు తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగిందో అప్పటి నుంచి కూడా బాలినేనికి జగన్మోహన్ రెడ్డి మీద తన పార్టీ మీద ఒక అసహనం అనేది తన మనసులో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మాత్రం అంటే ముఖ్యంగా వైసీపీ పార్టీలో చూసుకుంటే మంత్రుల పట్ల కావచ్చు, ఎమ్మెల్యేల పట్ల కావచ్చు, అధికారుల పట్ల కావచ్చు, కార్యకర్తల పట్ల కావచ్చు, ఎవరి పట్ల చూసుకున్నా కూడా వైసీపీ పార్టీలో గౌరవం అనేది లేదు. వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ ఏవి కూడా వైసీపీ పార్టీలో దక్కవు. ముఖ్యంగా సదుపాయాలు ఉన్నా లేకుండా ఒక మనిషికి కావాల్సింది ఏంటి? మర్యాద. కనీస మర్యాద కూడా ఆ పార్టీలో ఎవరికి కూడా ఇవ్వరు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఏ సందర్భంలో కూడా నాకు మర్యాద ఇచ్చిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదనే విధంగా తను మాత్రం చెప్పడం జరుగుతుంది. సో ఒక పార్టీ అన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నట్టు పార్టీ అన్నప్పుడు రాష్ట్రం పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, ముఖ్యంగా అందులో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళ పట్ల కావచ్చు, సో వాళ్ళ పట్ల ఎప్పుడు చూసుకున్నా కూడా మర్యాదగా పూర్వకంగా ఉంటే, వాళ్ళకి సంబంధించి సపోర్ట్ తెలిపితే వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారు, పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ పట్లనే అసహనం వ్యక్తం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోవడం కానీ, రాజీనామాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇదే క్రమంలో ఎప్పుడైతే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మిగతా పార్టీలో చేరడం కానీ లేకపోతే కంప్లీట్ గా రాజకీయాలకి దూరం అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వైసీపీ పార్టీకి ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. సో మరి బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేసి తను మాత్రం బయటికి రావడం జరిగింది. సో మరి ఇప్పుడైతే బయటకు వచ్చిన నేపథ్యంలో చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే సో ఖచ్చితంగా జనసేన పార్టీలోకి జంప్ అవుతాడు అనే విధంగా కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఆయన జనసేన పార్టీలోకి వెళ్తాడా, లేకపోతే కంప్లీట్ గా రాజకీయాలకి దూరంగా ఉంటాడా, లేకపోతే ఇంకే పార్టీలోకి వెళ్తాడా, సపరేట్ గానే ఉంటాడా? సో ఈ విధమైనటువంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నప్పటికీ ప్రజెంట్ మాత్రం తను మాత్రం వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే బాలినేని సో ఆయన మాత్రం వైసీపీలో ఒక కీలకమైన వ్యక్తి. సో మరి ఆయన వల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పార్టీలకు అతీతంగా ఇటు వైసీపీ అని కాదు, కూటమి అని కావచ్చు, అంటే పార్టీలకు అతీతంగా కూడా నేను ప్రజల కోసం పాటుపడి, రాష్ట్రం కోసం పాటుపడి చాలా మటుకు ఎన్నో సందర్భాల్లో కూడా నేను ఆ పార్టీలను పట్టించుకోకుండా జనాల కోసం, నియోజకవర్గం కోసం, రాష్ట్రం కోసం పనిచేసే సందర్భాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నన్ను పట్టించుకోకుండా, కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పార్టీలో నన్ను ఈ విధంగా చూశారు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు అయితే పార్టీకి సంబంధించి చాలా మటుకు నెగిటివిటీని మూట కట్టుకున్నారు. చాలా మంది కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు. చాలా మటుకు ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవడం, వాళ్ళ పట్ల యాక్షన్స్ తీసుకోవడం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో గత ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు చాలా మటుకు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో ఖచ్చితంగా ప్రభుత్వందే పై చేయి కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో వాళ్ళు కీలకంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగానే కేసులన్నీ కూడా నమోదు చేస్తూ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో ఇదే నేపథ్యంలో నేను మాత్రం ఈ పార్టీలో ఉండదలుచుకోవడం లేదనే విధంగా బాలినేని మాత్రం వైసీపీకి రాజీనామా చేసి జగన్ కి బిగ్ షాక్ ఇచ్చి ఆయన చేతుల్లో బలైపోయి బాలినేని మాత్రం బయటికి రావడం జరిగింది. సో మరి చూస్తుందా ముందు ఏం జరుగుతుంది, మరి జనసేన పార్టీలోకి నిజంగానే వెళ్తాడా లేదా అనేది.